హాయ్ గాయ్స్, ఇది మన ఛానల్లో రెండవ హర్రర్ స్టోరీ. లాస్ట్ టైం నేను అప్లోడ్ చేసిన వీడియోకి నిజానికి అంత మంచి రెస్పాన్స్ రాలేదు. మేబీ మన ఛానల్కి చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండడం వల్ల కావచ్చు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీలో ఎవరైనా హర్రర్ లవర్స్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీక్లీ ఒక్క స్టోరీ అయినా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అండ్ ఆ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా పేరు రాజేష్. ఈ సంఘటన జరిగి దాదాపు 7 ఏళ్ళవుతుంది. అప్పుడు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్గా ఇంటర్ తర్వాత ఫస్ట్ టైం నేను ఒక హాస్టల్లో ఉంటున్నాను. సో హాస్టల్ వాతావరణం నాకు కొంచెం కొత్త. ఇక మా హాస్టల్ గురించి చెప్పాలంటే మా హాస్టల్ కాస్త సిటీకి అవుట్స్కట్స్లో ఉండేది. కారణం ఏంటో నాకు పెద్దగా తెలియదు, కానీ మా హాస్టల్లో న్యూ అడ్మిషన్స్ పెద్దగా అయ్యేవి కావు. పైగా కింద రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయని మా వార్డెన్ నాకు 3rd ఫ్లోర్లో రూమ్ అలాట్ చేశాడు. భయపెట్టే విషయం ఏంటంటే ఆ ఫ్లోర్ మొత్తంలో నేను తప్ప ఇంకెవరూ ఉండేవారు కాదు. ముందుగా నాకు కొంత భయం అనిపించిన న్యూ అడ్మిషన్స్ వస్తే వాళ్ళు ఇదే ఫ్లోర్లోకి వస్తారులే అనుకునేవాడిని. కానీ నెల రోజులైనా ఒక్క న్యూ అడ్మిషన్ కూడా రాలేదు. అలా ఆ ఫ్లోర్ మొత్తానికి నేను ఒక్కడనే పరిమితమయ్యాను. అయినా అంతా బాగానే ఉండేసరికి ఒక్కడున్నా పర్లేదులే అనుకునేవాడిని. కానీ రోజులు గడిచే కొద్దీ భయం కలిగించే కొన్ని పారానార్మల్ ఇన్సిడెంట్స్ని ఆ హాస్టల్లో నేను ఫేస్ చేశాను. వాటిని తలుచుకుంటే ఇప్పటికి కూడా నా వెన్నులో వణుకు పుడుతుంది. ఆ ఇన్సిడెంట్స్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. కరెక్ట్గా డేట్ గుర్తులేదు, కానీ ఒకరోజు కాలేజ్లో మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉండింది. సో కాలేజ్ అయిపోయాక వాడు మా అందరికీ చిన్న బర్త్డే పార్టీ లాంటిది ఇచ్చాడు. అలా వాడి బర్త్డే పార్టీకి వెళ్ళి హాస్టల్కి వచ్చేసరికి నైట్ 9 o'clock అలా అయ్యింది. ఇక రూమ్ లాక్ ఓపెన్ చేసి రూమ్లోకి వెళ్ళి లైట్ వేసా. అక్కడ కనిపించింది చూసి నా మైండ్ కాసేపు పనిచేయలేదు. రూమ్లో నా బట్టలన్నీ చిందరవందరగా పడున్నాయి. మార్నింగ్ నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు బట్టలన్నీ నీట్గా సర్దేసి వెళ్ళాను. పైగా డోర్కి లాక్ కూడా వేశాను. మరి నేను వచ్చేసరికి బట్టలన్నీలా చిందరవందరగా ఎవరు చేసి ఉంటారు? సో నేను కిందికెళ్ళి ఇదే డౌట్ వార్డెన్ అడిగాను. సీనియర్స్ దగ్గర హాస్టల్లోని అన్ని రూమ్స్ యొక్క కీస్ ఉంటాయి. మేబీ నేను ఆట పట్టించడానికి వాళ్ళు కూడా ఇలా చేసుంటారేమని వార్డెన్ చెప్పాడు. దాంతో నేను కాస్త కూల్ అయ్యాను. ఇక ఆ బట్టలన్నీ మళ్ళీ నీట్గా సర్దేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పడుకున్నాను. బర్త్డే పార్టీలో కాస్త ఎక్కువగా తినడం వల్ల నాకు త్వరగానే నిద్ర పట్టింది. అలా నిద్రలోకి జారుకున్న దాదాపు గంట సేపటికి రూమ్ అంతా ఉక్కపోయటం స్టార్ట్ అయింది. దాంతో నాకు మెలకువ వచ్చి ఫ్యాన్ వైపు చూశాను. ఫ్యాన్ తిరగట్లేదు. కరెంట్ ఏమైనా పోయిందా అని మీటర్ వైపు చూస్తే మీటర్లో కూడా కరెంట్ ఏమీ పోలేదు. మరేమైందని స్విచ్ బోర్డు వైపు చూశాను. ఆ స్విచ్ బోర్డులో ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసింది. అది చూసి నేను షాక్ అయ్యాను. ఎందుకంటే పడుకునే ముందు నేను ఆ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసే పడుకున్నారు. మరి దాన్ని ఎవరు ఆఫ్ చేసి ఉంటారు? నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఇక ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి వచ్చి బెడ్పై పడుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఆలోచించే కొద్దీ భయం వల్ల నిద్ర కూడా రావట్లేదు. అయినా సరే బలవంతంగా నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాను. అలా ఉండగా నా చూపు అనుకోకుండా డోర్ వైపు పడింది. డోర్ బయట కారిడార్ లైట్ వెలుగులో ఎవరో నించునున్న నీడ డోర్ కింది నుంచి క్లియర్గా నాకు కనిపిస్తుంది. అది చూశాక నా ఒళ్ళంతా జలధరించింది. ఈ టైంలో కారిడార్లో ఎవరై ఉంటారు? పైగా నా రూమ్ డోర్ ముందు నించొని ఏం చేస్తున్నారు? మేబీ వార్డెన్ అయి ఉంటాడా? నాతో ఏవైనా పనుండి నన్ను పిలవడానికి వచ్చుంటాడా? నన్ను పిలవడానికి వచ్చుంటే డోర్ నాక్ చేయకుండా డోర్ ముందు ఏం చేస్తున్నాడు? ఈ ప్రశ్నలన్నీ నా వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఊరికే డోర్ ఓపెన్ చేస్తే డోర్ బయట ఎవరున్నారో తెలిసిపోద్ది కదా అనిపించింది. కానీ డోర్ ఓపెన్ చేయడానికి నా ధైర్యం సరిపోలేదు. అయినా ఎలాగో అలా కొంత ధైర్యం తెచ్చుకొని బెడ్ దిగి వెళ్ళి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి చూశాను. బయట ఎవ్వరూ కనిపించలేదు. అక్కడ కేవలం మార్నింగ్ నేను ఉత్కారేసిన షర్ట్ గాలికి ఊగుతూ ఉంది. అంటే ఇప్పటిదాకా నా షర్ట్ని చూసి నేనే భయపడ్డానా అని నాలో నేనే నవ్వుకున్నాను. ఇక ఆరేసిన షర్ట్ లోపలికి తీసుకొని వెళ్ళాను. కానీ ఒక డౌట్ మాత్రం నాకు అలాగే ఉండిపోయింది. డోర్ బయట నీడంటే ఆరేసిన షర్ట్ వల్ల కనిపించింది. మరి ఆన్ చేసిన ఫ్యాన్ ఆఫ్ ఎలా అయ్యింది? దీని గురించి నేను చాలాసేపు ఆలోచిస్తూ మేబీ అది కూడా నా భ్రమే అయి ఉంటుందని నాకు నేనే సర్ది చెప్పుకొని ప్రశాంతంగా పడుకున్నాను. ఇక మార్నింగ్ లేచి కాలేజ్కి వెళ్దామని చెప్పి రెడీ అవుతూ ఉన్నాను.
స్నానం కోసం అని చెప్పి బాత్రూంలో ట్యాప్ కింద బకెట్ పెట్టి ట్యాప్ ఆన్ చేసి వచ్చి కాలేజ్కి తీసుకెళ్ళడానికి బట్టల్ని వెతుకుతూ ఉన్నాను. ఇంతలో బకెట్లో వాటర్ ఫుల్ అవటంతో ట్యాప్ ఆఫ్ చేద్దామని బాత్రూంలోకి వెళ్ళాను. బకెట్లో వాటర్ నిండిపోయి కిందికి కారిపోతూ ఉన్నాయి. కానీ ఆ వాటర్ అన్నీ బ్లాక్ కలర్లో ఉన్నాయి. వాటర్ ఏంటి బ్లాక్ కలర్లో ఉన్నాయని చూస్తే ట్యాప్ నుండి వాటర్ బ్లాక్ కలర్లో వస్తున్నాయి. దాంతో మగ్లో కొన్ని వాటర్ తీసుకొని స్మెల్ చూశాను. వాటర్ నుండి కుళ్ళిన కంపు వస్తుంది. అది ఎలా ఉందంటే ఏదో శవాన్ని కొన్ని రోజుల పాటు నీళ్ళలో కుల్లబెడితే ఎలా స్మెల్ వస్తుందో సేమ్ అలా వస్తుంది. దాంతో నేను ఆ మగ్లో నీళ్లు తీసుకెళ్ళి వార్డెన్కి చూపించాను. వార్డెన్ నేను చూస్తా అని చెప్పి బిల్డింగ్ పై ఉన్న ట్యాంక్ దగ్గరికి వెళ్ళాడు. వార్డెన్తో పాటు నేను ఇంకొంతమంది స్టూడెంట్స్ కూడా వెళ్ళాం. ఇక వార్డెన్ ట్యాంక్ పైకి ఎక్కి ట్యాంక్ పై ఉన్న మూత తీశాడు. ఆ ట్యాంక్లో ఉన్నది చూసి మా వార్డెన్ కాసేపు షాక్లో ఉండిపోయాడు. ఎందుకంటే ఆ ట్యాంకులో వారం రోజుల నుండి కుళ్ళిపోతున్న ఒక కుక్క శవం ఉంది. అది చూసి మా కాళ్ళు వణికిపోయాయి. ఎందుకంటే ఆ కుక్క ఇంకెవరిదో కాదు, మా వార్డెన్దే. యాక్చువల్గా మా వార్డెన్ ఆ కుక్కని చాలా రోజుల నుండి పెంచుకుంటున్నాడు. ఆ కుక్క కూడా పగలంతా బాగానే ఉండేది, కానీ రాత్రి అయితే చాలు హాస్టల్ బిల్డింగ్ వైపు చూస్తూ చాలాసేపు మొరిగేది. మొదట కొన్ని రోజులు అసలు అది ఎందుకలా మొరుగుతుందో మాకేమీ అర్థమయ్యేది కాదు. కానీ అది రోజు అలా మొరుగుతుండడంతో మా వార్డెన్తో పాటు మేము ఆ కుక్కను పట్టించుకోవడం మానేశాం. అలా ఉండగా సరిగ్గా 4 రోజుల క్రితం మా వార్డెన్ మార్నింగ్ లేచి కుక్కని వాకింగ్ తీసుకెళ్దామని చూసేసరికి కుక్క కనిపించకుండా పోయింది. దానికోసం మా వార్డెన్ చాలా వెతికాడు, కానీ ఎక్కడా కనిపించలేదు. తీరా చూస్తే అది ఇలా ట్యాంక్లో కుళ్ళిపోతున్న శవంలా కనిపించింది. కానీ అసలు ఆ ట్యాంక్లో అది ఎలా పడి ఉంటుంది? ఎందుకంటే ఆ ట్యాంక్ మూత ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుంది. పోనెవరైనా ఆ కుక్కని చంపేసి ఆ ట్యాంక్లో పడేశారందాం అనుకున్నా అంత అవసరం ఎవరికి ఉంటుంది? అలా ఈ కుక్క చావు గురించి మా హాస్టల్లో చాలా రకాలుగా మాట్లాడుకునేవాళ్ళు. ఈ సంఘటన జరిగిన దాదాపు 1 నెల రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం కొన్ని వస్తువులు కొనడానికి షాప్కి వెళ్ళి హాస్టల్కి తిరిగి వస్తున్నా. గేట్లో నుండి హాస్టల్లోకి ఎంటర్ అవ్వగానే సరిగ్గా నా రూమ్ ముందు ఎవరో వ్యక్తి నించొనున్నట్టు కనిపించాడు. తను అక్కడ నించొని నా వైపే చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు. తినేవారు అక్కడ నించున్నాడు, పైగా నా వైపు కోపంగా చూస్తున్నాడేంటి, మా సీనియర్ కానీ ఎవరైనా అయ్యుంటాడా అని నేను అతని వైపే అలా చూస్తూ ఉన్నాను. ఇంతలో అతను వెనక్కి తిరిగి నా రూమ్ డోర్ ఓపెన్ చేసి నా రూమ్లోకి వెళ్ళాడు. అదేంటి నా రూమ్లోకి వెళ్ళాడు, నా వస్తువులు ఏవైనా తీస్తాడేమో అని నేను ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ నా రూమ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తే నా రూమ్ డోర్ క్లోజ్ చేసి గడ పెట్టే ఉంది. నేను వచ్చేలోపే తను ఎట్టెళ్ళాడని చుట్టూ చూశాను. తను ఎక్కడా కనిపించలేదు. నా వస్తువులను ఉన్నాయో లేవో అని డోర్ ఓపెన్ చేసుకొని రూమ్లోకి వెళ్ళి అన్నీ చెక్ చేశాను. అన్నీ ఉన్నాయి. మరి తను నా రూమ్లోకి ఎందుకు వచ్చుంటాడు? పైగా నేను వచ్చేలోపే తను ఎట్టెళ్ళుంటాడు? అంతేకాకుండా ఇంతకుముందు తను ఎప్పుడు ఈ హాస్టల్లో చూడలేదు. తను అసలు మా సీనియరేనా లేక ఇంకెవరైనానా? నాకేమీ అంతుపట్టలేదు. అలా స్లోగా చీకటి పడింది. నెక్స్ట్ డే సండే కావటంతో ప్రశాంతంగా బెడ్పై పడుకొని ఫోన్లో మూవీస్ పెట్టుకొని చూస్తూ ఉన్నా. అప్పుడే ఎవరో నా డోర్ని నాక్ చేసినట్టు సౌండ్ వినిపించింది. ఫోన్ వాల్యూమ్ తగ్గించి చూస్తే నిజంగానే ఎవరో రూమ్ డోర్ని నాక్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ టైంలో ఎవరై ఉంటారా బాబు అని వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను. అక్కడున్న వ్యక్తిని చూసి నా గుండె జారిపోయింది. అక్కడున్నది ఎవరో కాదు, సాయంత్రం నా రూమ్ ముందు నించొని కనిపించిన వ్యక్తి. దాంతో నేను కన్నార్పకుండా అతన్నే చూస్తూ ఉన్నాను. అప్పుడు ఆ వ్యక్తి బ్రో చార్జర్ ఉందా అని అడిగాడు. దాంతో నేను స్పృహలోకి వచ్చి ఎవరు బ్రో నువ్వు, నేను ఈ హాస్టల్లో ఎప్పుడు చూడలేదు అని అడిగాను. అప్పుడు అతను నా పేరు శేఖర్, ఈ హాస్టల్కి కొత్తగా వచ్చాను, ఇదే ఫ్లోర్లో రూమ్ నెంబర్ 20లో ఉంటున్నా అని చెప్పాడు. తను అలా చెప్పడంతో నా మనసు కాస్త కుదుట పడింది. ఫైనల్గా ఈ ఫ్లోర్లో ఉండటానికి ఒకరు వచ్చారనిపించింది. అప్పుడు అతను బ్రో త్వరగా ఛార్జర్ ఇవ్వండి, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, గంట తర్వాత తీసుకొచ్చి ఇచ్చేస్తా అని చెప్పాడు. తను అలా అడగటంతో నేను వెళ్ళి ఛార్జర్ తీసుకొచ్చి అతనికి ఇచ్చా. తను ఛార్జర్ తీసుకొని థ్యాంక్స్ బ్రో అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఇక నేను కాస్త రిలాక్స్ అయ్యి రూమ్లోకి వెళ్ళి మళ్ళీ మూవీస్ ఆన్ చేసుకొని చూస్తూ ఉన్నా. అలా దాదాపు గంట సేపు అయింది. నా ఫోన్లో ఛార్జింగ్ 10%కి పడిపోయింది. దాంతో తను ఛార్జర్ ఇంకా ఎప్పుడు తెచ్చిస్తాడని ఎదురు చూస్తూ ఉన్నా. కానీ తను ఇంకా రావట్లేదు. అయినా తను రాకపోవడంతో నేనే వెళ్ళి ఛార్జర్ తెచ్చుకుందామని రూమ్ నెంబర్ 20 దగ్గరికి వెళ్ళా.
కానీ అక్కడికి వెళ్ళి చూస్తే రూమ్ నెంబర్ 20 లాక్ చేసి ఉంది. అదేంటి రూమ్కి లాక్ వేస్తుంది? తను ఏదైనా పని మీద బయటికి కానీ ఏమైనా వెళ్ళాడా అని కిందికెళ్ళి వార్డెన్ అడిగా. అప్పుడు వార్డెన్ రూమ్ నెంబర్ 20నా? దాంట్లో అసలు ఎవరు దిగనే లేదే అని చెప్పాడు. దాంతో ఒక్కసారిగా నా బాడీ మొత్తం చల్లబడిపోయింది. రూమ్ నెంబర్ 20లో అసలు ఎవరు దిగనే లేదా? మరి శేఖర్ అనే అతను వచ్చి నా దగ్గర ఛార్జర్ తీసుకుని వెళ్ళాడు, మరి అతనెవరు అని అడిగా. అది విని వార్డెన్ ఈ హాస్టల్లో అసలు శేఖర్ అనే పేరుతో ఎవరూ లేరని చెప్పాడు. మరి నన్ను కలిసింది ఎవరని అడిగా. అప్పుడు వార్డెన్ నన్ను దగ్గరికి పిలుచుకొని ఒక నిజం చెప్పాడు. అదేంటంటే రూమ్ నెంబర్ 20లో 4 ఏళ్ల క్రితం నిజంగానే శేఖర్ అనే పేరుతో ఒక స్టూడెంట్ ఉండేవాడు. కానీ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాననే బాధతో ఒకరోజు రాత్రి అదే రూమ్లో ఊరేసుకుని చనిపోయాడు. అప్పటి నుంచే ఈ హాస్టల్లో స్ట్రెంత్ క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. అప్పుడప్పుడు కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకి శేఖరాత్మ కనిపించిందని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ నేను పెద్దగా నమ్మలేదు. కానీ నువ్వు చెప్తుంటే అది నిజమేనేమో అనిపిస్తుందని చెప్పాడు. వాటిని అలా చెప్పగానే నా ఒళ్ళు మొత్తం నిక్కబొడుచుకుంది. భయంతో నా నోట మాట కూడా రాలేదు. నెక్స్ట్ డే మా పేరెంట్స్కి కాల్ చేసి జరిగిందంతా వాళ్ళకి చెప్పాను. వాళ్ళు భయపడి కొన్ని రోజులకి నా హాస్టల్ని మార్పించారు. అలా ఆ హాస్టల్ నా జీవితంలోనే ఒక భయానక సంఘటనగా మిగిలిపోయింది.